ఓకే అందరూ నమస్తే. సో ఈరోజు టాపిక్ ఎదురుకుందంటే హనుమాన్ ఫిలింకి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రశాంత్ వర్మ గారు అయితే ఈ ఫిలింని డైరెక్ట్ చేశారు. సో ఈ ఫిలిం అనేది ఎంతలా అందరికీ ఆకట్టుకున్నదంటే చాలా బాగా ఆకట్టుకున్నది. అంటే ఎందుకు ఈ మాట అన్నానంటే చెప్తాను నేనండి. ఫస్ట్ మూవీలో పాయింట్ ఎక్కడ అంటే మన హనుమాను, ఆ తర్వాత మన హీరో కనెక్షన్, హనుమాన్కి హీరోకి ఉండే కనెక్షన్ విధానం అయితే చాలా బాగా చూపెట్టారు. అండ్ ఇది ఒక రియల్ స్టోరీ వేలో కొంచెము అక్కడ క్యారెక్టర్స్ కొంచెం యాడ్ చేసి, అంటే లైక్ కొంచెం స్టోరీ అండ్ ప్లస్ కొంచెం రియల్ బోత్ కంబైన్ చేసి, సో ఆ విధంగా అయితే మనం ప్రశాంత్ గారు ఈ ఫిలింని తీశారని మీ అందరికి తెలిసిందే. మూవీ చూసిన మనకి ఈ మాట అర్థమవుతుంది. సో ఇక్కడ విలన్స్ ఆపోజిట్గా మన విలన్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళని పెట్టుకున్నారు. అసలుకి విలన్స్ అనేది అసలుకి ఇంపార్టెంట్ కూడా కాదు మూవీకి, కానీ వాళ్ళు లేకపోతే మనకు అసలుకి ఈ హనుమాన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా తెలియకపోతుండే. వాళ్ళని ఈ మూవీలో వాడుకున్నారు అన్నట్టు తెలిసిందే. ఇంతవరకు బాగానే ఉంది. మూవీ అనేది ఎంతలా హిట్ అయింది అనేది మనకు తెలిసిందే. ఇప్పటికైతే ప్రస్తుతం అయితే 100 crores అయితే కలెక్ట్ చేసింది, అండ్ ఆ తర్వాత 150 crores కలెక్ట్ చేసింది అనేది తెలిసింది. అండ్ 150 crores అయితే వరల్డ్ వైడ్ అయితే కలెక్ట్ చేసింది భయ్య. ఇక 200 crores టార్గెట్ భయ్య. ఇది కలెక్ట్ చేస్తుందంటే కలెక్షన్స్ అయితే ఇంకా దూసుకెళ్తున్నాయి, థియేటర్లు కూడా పెరుగుతున్నాయి ప్రతి దగ్గర. లైక్ గుంటూరు కారంకి నెగిటివ్ టాక్ వచ్చినందుకు కొంచెం అది బాగానే ఉంది. అది కూడా బాగానే మన మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కానీ మహేష్ బాబు గారి మూవీ కానీ బాగా హిట్ అయింది. అది కూడా 100 crores కలెక్ట్ చేసింది, అది కూడా వెళ్తుంది. కానీ ఇక్కడ దానికి ఈక్వల్ వేలో మన హనుమాన్ ఫిల్మ్ వెళ్తుందంటే ఇది ఒక చిన్న సినిమా కాబట్టి అంతలా ఆడదాం అని అనుకున్నారు, కానీ ఇది కూడా చాలా బాగా ఆడుతుంది ఇప్పుడు మనకు తెలిసిన ప్రకారంగా. అండ్ ఇంకొక ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు ఈ 22nd మనకు అయోధ్యలో రామ మందిరం ఓపెనింగ్ ఉంది కాబట్టి మనకు దానిని చూసుకున్నా కూడా మనకు మూవీ అనేది ఇంకా చాలా హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే అండ్ ఇంకా కలెక్షన్స్ అయితే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నట్టు తెలుస్తుంది భయ్య. మరి చూడాలి ఏ విధంగా ఉంటుందో అనేది. అండ్ హనుమాన్ ఫిలిం ఎంతవరకు నచ్చలేదు అనేది కాకుండా ఎంతమంది చూసారని నేను అడుగుతున్నా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ ఫిలిం నచ్చే ఉంటుంది అని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. ఇక నచ్చని వాళ్ళు ఉంటే మాత్రము అది కొంచెం స్టోరీ పరంగా చూసుకున్నా అండ్ కొంతమంది అది కొంచెము అట్లా ఆ వేలో చూసుకుంటే మాత్రము మూవీ అనేది కొంచెం నచ్చలేకపోవచ్చు. దాంట్లో సాంగ్స్ కానీ చూసుకున్నా కూడా అట్లనే ఉన్నాయి. సో ఈ వేలో నాకు కూడా నచ్చలేదు, కానీ పాయింట్ అనేది చాలా రియలిస్టిక్గా చూపెట్టాను కాబట్టి అక్కడ బాగుంది. అండ్ క్లైమాక్స్ పోర్షన్లో మన హనుమాన్ని చూపెట్టడము అనేది అది కొంచెము చూపెట్టలేరు, కానీ ఆ హనుమాన్ క్యారెక్టర్ లాస్ట్లో చూస్తే మనకు రానా దగ్గుపాటి గారు అయితే ఉన్నారు అన్నట్టు అనిపిస్తుంది భయ్య. మరి అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం మనకు తెలియదు. అది హనుమాన్ 2లో చూపెట్టే ఛాన్సెస్ అయితే ఉండవచ్చు, కానీ చాలామంది ప్రస్తుతం అయితే నేను చూసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రానా గారి ఆ క్యారెక్టర్ అయితే చేస్తున్నారు, హనుమాన్ క్యారెక్టర్ అని అంటున్నారు. లెట్ దెమ్ సీ గైస్. మరి హనుమాన్ 2లో చూద్దాం అది ఎప్పుడు వస్తుందో ఏంది. ఈ ఫిలింతో ఇంతలా హిట్ కొట్టారో అని అనుకునవచ్చు మన మూవీ టీం వాళ్ళు, కానీ మూవీ అనేది గ్రాఫిక్స్ పరంగా కానీ లేకపోతే క్యారెక్టర్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ స్టోరీ కానీ ఓవరాల్ అంతా బాగా సెట్ అయింది. అండ్ మూవీలో సాంగ్ అంటే ఒకటి హనుమాన్ సాంగ్ ఒకటి ఉంటుంది చూడండి, అది మాత్రం కొంచెం బాగా అనిపించింది భయ్య. సాంగ్స్ అయితే అంతలా లేకపోయినా బీజిఎం అంతా లేకపోయినా కూడా మూవీ స్టోరీ అయితే చాలా బాగా ఆకట్టుకుందని చెప్తాను. అండ్ ఇంకా నేను మూవీ గురించి చెప్పాలంటే ఏం లేదు, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే జస్ట్ వెళ్ళి థియేటర్లోకి వెళ్ళి చూడండి అని. మూవీలో మన తేజ గారికి హీరో గారికి అండ్ కొంచెం ఒక ఐ అనేది కొంచెం డ్యామేజ్ కూడా అయింది అన్నట్టు వినమంటది. లైక్ మీరు చూస్తే ఎందుకు అనేది మీకు అర్థమవుతుంది, మూవీ చూడని వాళ్ళు ఉంటే అర్థం కాదు. అండ్ ఇదనమాట నేను అనుకున్న హనుమాన్ ఫీలింగ్ సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్. అండ్ ఇవి మీ అందరూ నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కొంచెం ఛానల్ సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దట్స్ ఇట్ వీడియో. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ అండ్ థ్యాంక్ యూ గైస్.